Hi everyone, welcome back to my channel. Today's video జస్ట్ 22 lakhs పర్ ఏకర్ అనమాట ల్యాండ్ వచ్చేసరికి. ఇది మన తెలంగాణలోనే ఉందండి ల్యాండ్ వచ్చేసరికి. మనకు హైదరాబాద్కి వెరీ నియర్ అనమాట ఈ ల్యాండ్ వచ్చేసరికి. సో మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో అయితే వస్తాయి. ఇప్పుడు ఏదో ల్యాండ్ చూస్తున్నామో ఈ ల్యాండ్ వచ్చేసరికి కంప్లీట్ ప్లెయిన్గా ఉందన్నమాట. సో ఇక్కడ ఎలాంటి మన చెరువులు కుంటలు కూడా ఎఫ్టీలు కూడా లేవు. సో ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, చెరువు పక్కన ఉందా, కుంట పక్కన ఉన్నాయా, సో ఎఫ్టీలో ఉన్నాయా, బఫర్ జోన్లో ఉన్నాయా, అలాంటి ల్యాండ్ కూడా కాదు. సో కంప్లీట్ కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా కల్టివేషన్లో ఉంది. అంతే కదండి, ఇక్కడ మనకు మామిడి తోటలు చాలా ఫేమస్. వీళ్ళైతే మనకు పల్లి పండిస్తున్నారు ఇక్కడ. సో ఫుల్ వాటర్ ఉందన్నమాట. ఇలా ఒక బోర్ కూడా ఉంది, ఫుల్ వాటర్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ మనకు జస్ట్ మనకు ఓఆర్ఆర్ నుంచి 95 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి ఇది హైవేకి వచ్చేసరికి 7 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో వీలైతే మీరు సేమ్ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ చేసి ఒక ల్యాండ్ ఒక కంప్లీట్ చేస్తే మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు మీకు ల్యాండ్ ఒక డీటెయిల్స్ కంప్లీట్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే మనకు పల్లి పండిస్తున్నారు. ఇందులో 1 రూపీ ఎక్స్పెండిచర్ కూడా లేదు. ఒక విలేజ్ కానుకొనే ఉంది. మీకు ఇల్లు కూడా చూపిస్తాను. ఇల్లు కానుకొని ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఎవరికైనా కౌలుకి ఇచ్చినా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పల్లి కౌలుకి అయితే మనకు 15,000 to 20,000 పర్ ఎకరం ఇస్తూ ఉంటారు, ఫుల్ వాటర్ మనం ఉంటే మటుకు. సో ఇది టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి మనకు 17 acres అనమాట ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి మనకు ఇది నాగర్కర్నూల్ మనకు డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. మనకు నాగర్కర్నూల్కి వచ్చేసరికి మనకు ఒక అదే నాగర్కర్నూల్ డిస్టిక్లో ఉన్న ల్యాండ్. మనకి ఇది వచ్చేసరికి మండల్ వచ్చేసరికి పెద్ద కొత్తపల్లి వస్తుంది. మండల్కి వచ్చేసరికి జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి. ఇప్పుడు ఏదో తిరుపతి హైవే అవుతుంది కదా, మనము శ్రీశైలం హైవే తిరుపతి హైవేగా మారుతుంది కదా. మనం హైదరాబాద్ నుంచి బయలుదేరితే మనకు ఆమన్గల్, కలవకుర్తి నుంచి బైపాస్ ఇస్తున్నారు. ఆ తర్వాత నాగర్కర్నూల్ వస్తుంది. నాగర్కర్నూల్ రాకుండా లెఫ్ట్ సైడ్ మన కొల్లాపూర్ వెళ్ళే రోడ్ ఉంటుంది, అది తిరుపతి హైవేగా మారింది. సో ఆల్రెడీ రోడ్ వర్క్ కూడా అయిపోయింది. ఆ రోడ్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి మనకి ఇది 17 acres ల్యాండ్ అనమాట. 17 ఎకరాలు. ఎవరైతే పెద్ద పెట్టుకోవాలనుకుంటున్నారో, తక్కువ కాస్ట్లో కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులో అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది, కానీ స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. సో వీళ్ళైతే 22 lakhs ఫైనల్ అన్నట్టుగా చెప్తున్నారు. సో మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ ల్యాండ్ విషయంలో ఏదైతే మీకు కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో మీరు సేమ్ నెంబర్ ఇంకా మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అయితే మీరు కనుక్కోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోకి కామెంట్ చేయండి.